సభాధ్యక్షులు గవర్నర్లు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, వేదిక పైనటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇవాళ డీలిమిటేషన్ ఆఫ్ పార్లమెంటరీ సీట్స్ అనేది కీలకంగా మారడమే కాకుండా చాలా ఆందోళన కలిగిస్తున్న సందర్భం. ఉన్న ఫలంగా ఉన్న పద్ధతిలో 1971 పాపులేషన్ ప్రకారం ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకి తీవ్రంగా అన్యాయం జరుగుద్ది. ఇది జరగడానికి వీల్లేదు, జరగనివ్వం కూడా. మన సీట్లు మనం కాపాడుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలకి ఒక ఇంచు కూడా నష్టం జరగని ఉండటానికి మేమందరం ఎంత దూరం పోవడానికైనా సిద్ధం. ప్రజాస్వామ్య పద్ధతిలో తప్పకుండా పోరాడాల్సిందే, మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాల్సిందే. చక్కటి సమావేశం ఏర్పాటు చేసినారు. చాలామందికి తెలియాల్సింది, మనకి ఇవాళ 1952 కానీ 1976లో వచ్చినటువంటి పాపులేషన్ పాలసీని మనం ఫెడరల్ స్టేట్లో ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించినందుకు ఇవాళ మనకి శిక్ష పడుతూ ఉంది. బాజాప్తా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించినటువంటి రాష్ట్రాలకు ఇలా న్యాయం జరుగుతూ ఉంది. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి చర్య ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. కేవలం మతం పేరుతో రాజకీయాలు చేసినటువంటి బీజేపీ పార్టీకి లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీలంతా కూడా ఏకమై బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చూసాం, మొదటిసారి 2014లో మతం పేరుతో అధికారంలోకి వచ్చినారు. 2019 ఎన్నికల్లో ఈ 5 ఏళ్ళు ఏం చేసామో చెప్పలేని పరిస్థితిని మళ్ళీ మతంతో అధికారానికి వచ్చినారు. ఇవాళ కూడా అదే మతాన్ని పాడుతూ ఉన్నారు. 11 సంవత్సరాలుగా పాలన చేసిన మోడీ 11 సంవత్సరాలు దేశానికి ఏం చేశావు, అట్టడున్నటువంటి బీద ప్రజానికి ఏం చేశావు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఏం ఉద్ధరించావు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇప్పటికి కూడా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి దాని నుంచి సెంటిమెంట్ రాజేసి అధికారం చెలాయించాలని చూస్తూ ఉన్నారు. రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యపరుస్తూ ఉన్నారు. ఈడీని, సిబిఐని ఇంటి సంస్థలుగా వాడుతూ ఉన్నారు. ఈడీ పెట్టిన కేసుల్లో 96% పైగా ఇవాళ ప్రతిపక్షాల మీదే ఉన్నాయంటే మరి ఈడీని, సిబిఐని ఏ రకంగా ఎంత విచ్చలవిడిగా వాడుతున్నారో మనకు అర్థమవుతుంది. రాజ్యాంగ సంస్థలంతా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. భారతదేశం 47కు ముందు 47 తర్వాత జరిగిన చరిత్రను తిరగరాయాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీని మరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మోడర్న్ ఇండియా ఆర్కిటెక్ట్గా పేరు పొందినటువంటి నెహ్రూ యొక్క చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆఖరికి రాజ్యాంగాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన రాజ్యాంగం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. ఇలాంటి రాజ్యాంగాన్ని డైల్యూట్ చేసి దాన్ని మార్చి మనువాద స్క్రిప్ట్ని దానిలో ఇంప్లిమెంట్ చేసి ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఈ తరుణంలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కూడా దేశ స్ఫూర్తికి విఘాతం కలిగించినట్టు చర్య. అందుకే దీని సీనియర్ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు తమిళనాడులో చెన్నైలో మీటింగ్ ఏర్పాటు చేస్తే నేను ముఖ్యమంత్రి గారు వెళ్ళినాం. ప్రతిపక్ష పార్టీలు కూడా వచ్చినాయి. స్పష్టంగా ఒక రిజల్యూషన్ చేయడం జరిగింది. ఉన్న పద్ధతిలో డీలిమిటేషన్ చేయడానికి లేదు, ఇది మరో 25 ఏళ్ళు దీన్ని పోస్ట్పోన్ చేయాల్సిందే. నిజంగా చేయాలని పోతే కూడా పాపులేషన్ పద్ధతినే కాకుండా కనీసం 35% సీట్లు దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వాలని రాష్ట్ర పార్టీ తరఫున తెలంగాణ ప్రభుత్వం తరఫున మేము డిమాండ్ చేయడం జరిగింది. కారణం మిత్రులారా, మోడీ అనేటువంటి పదవి వ్యామోహ పిశాచి పర్మనెంట్గా పదవులు ఉండాలనుకుంటా ఉన్నారు. పుతిన్ లాగా పర్మనెంట్గా తిష్టవేయాలనుకుంటా ఉన్నాడు. దాని కారణంగానే ఈ డీలిమిటేషన్ తీసుకొచ్చి ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకొని
పర్మనెంట్గా తిష్టవేయాలనే ప్రయత్నంలో మోడీ ఉన్నారు. ఇది ససేమరా జరగడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు దీని మీద పరిపూర్ణంగా వ్యతిరేకించాల్సిందే. పార్లమెంట్లో సంఖ్య లేనిదే మనం ఏం సాధించుకోలేం. ఇవాళ బీజేపీ నాయకులు, రాష్ట్రానికి చెందిన నాయకులు చాలా మాట్లాడుతూ ఉన్నారు. 11 సంవత్సరాలుగా వారు తెలంగాణకి ఇచ్చింది ఏమిటి అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 11 ఏళ్ల చరిత్రలో తెలంగాణకి ఇచ్చింది 0. ఈ రాష్ట్రంలో కూడా మతం పేరిట గెలిచినటువంటి 8 ఎంపీలు, అందులో 2 మంత్రులు, 8 మంది శాసనసభ్యులు ఉండి కూడా మొన్న పెట్టిన బడ్జెట్లో తెలంగాణ తీసుకొచ్చింది 0. తెలంగాణ ఏర్పాటైనట్టు రాష్ట్ర విభజన చట్టంలో పెట్టినట్టు హామీలు కూడా ఒక్కరోజు మాట్లాడిన పాపన పోలే. ఇప్పటికి కూడా ఎన్నికలకు వెళ్ళాలంటే మళ్ళీ మతాన్ని తీసుకొస్తారు. నేను హిందువుని, నేను రోజు పూజ చేసుకుంటాను. కానీ హిందూ దేవుడి పేరు ఓట్లు అడిగే సంస్కృతి అనేది మనం దాన్ని చమరగీతం పాడుకుంటే మాత్రం ఈ దేశానికి వచ్చే రోజుల్లో ఇంకా మరిన్ని గడ్డి రోజులే వస్తాయి. దేవుడి చోట దేవుడు ఉండాలి, రాజకీయాల చోట రాజకీయాలు ఉండాలి. దేవుణ్ణి రాజకీయాన్ని కలిపి అధికారం చెల్లాల్సిన పార్టీని మనమందరం కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశం గొప్పది. భారతదేశ ప్రజాస్వామ్యం, భారతదేశం లౌకికవాదం యావత్ ప్రపంచ దేశాలు ఉదాహరణ తీసుకున్న తరుణం. అలాంటి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నట్టు తరుణంలో మనమందరం ఏకమై ముందుకు పోవలసిందే. డీలిమిటేషన్ ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో ఆగాల్సిందే. దక్షిణాది రాష్ట్రాలకి, ముఖ్యంగా తెలంగాణకి ఇంతెచ్చు అన్యాయం జరిగినా ఊరుకునేది లేదనేది ఇది నా మాటగా, మా ముఖ్యమంత్రి మాటగా చెప్తా ఉన్నాను. పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు పెట్టిన ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి నేను ఆదరవడమే కాకుండా పరిపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నాను. మీరు ఏ రిజల్యూషన్ చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా మనమంతా కలిసికట్టుగా ముందుకు పోదాము, ఈ ప్రక్రియని ఎదిరిద్దాము. తప్పకుండా అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టే విధంగా నేను మాట్లాడతాను ముఖ్యమంత్రి గారితో. తక్షణమే అసెంబ్లీ కూడా బిల్లు పెట్టుకుందాం. ముక్త కంఠంతో దీన్ని ఎదురుద్దాం. రాజకీయాల కోసం, స్థానిక రాజకీయాల కోసం మనం వేరు మార్గాలు ఉండొచ్చు. నాకు తెలిసి పిల్లలంతా కూడా ప్రజాస్వామ్యాన్ని, లౌకికతను నమ్ముకున్న వాళ్ళని. ఇది అందరూ ఏకమై, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై ముందుకు పోల్సినటువంటి కార్యక్రమం ఇది. దీంట్లో మా వంతు పూర్తి సహకారం, మద్దతు మీకుంటుంది నేను మాట చెప్తూ, డీలిమిటేషన్ ప్రక్రియను ఎదుర్కోవడానికి ఎంత దూరమైన పోదామనే మాట మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.